చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాగ్దానాన్ని చదువుకుని ఈరోజు మనందరం కూడా తెలుసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దయచేసి ఇక్కడ మనం ఈ వాగ్దానంలో మరి 100 గొర్రెలు గురించినటువంటి ఒక సందర్భం యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తా ఉన్నాడు. దీనిలో మారు మనసు అక్కర్లేని 99 మంది గొర్రెల కంటే మారు మనసు విషయమై ఒక్క పాపి రక్షించబడుట పరలోకంలో సంతోషం కలుగుతుంది అని చెప్పి ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈరోజు దయచేసి గమనించాలి, చాలామంది విద్యావేత్తలు, గొప్పవారు, ధనికులు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళు ఉండవచ్చు. కానీ వారి జీవితంలో 99 మంది లేకపోతే 100 మంది ప్రజలు ఉండవచ్చు. 99 మంది ఉన్నప్పటికి కూడా మారు మనసు లేని జీవితం వారి బ్రతుకుల్లో ఉంటుంది. ఎందుకంటే 99 మంది వాళ్ళు ఉన్నప్పటికీ వారి ఉద్యోగం, వ్యాపారం, ప్రతి విషయంలో ఉన్నతమైన పొజిషన్ ఉండవచ్చు. కానీ వారికి మారు మనసు లేదు. వీళ్ళందరికంటే కూడా మరి ఒక్క పాపి మారు మనసు పొందితే చాలు, దేవుని దూతల ఎదుట పరలోకమందు సంతోషం కలుగుతుంది అని ఈ వాక్యం తెలియచేయబడతా ఉంది. ఈరోజు నా ప్రియ సహోదరుడ, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తించాలి, మన జీవితంలో మారు మనసు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తా ఉన్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఈరోజు మారు మనసు నీ జీవితంలో లేకపోతే మీరు ఎంత మంది లోకంలో మారు మనసు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని బట్టి యేసయ్యకి సంతోషం లేదు. వాళ్ళను దేవుడు విడిచిపెట్టి, ఎందుకంటే ఒక్క పాపి, ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే వీళ్ళందరికంటే కూడా ఆ వ్యక్తి నాకు ఇంపార్టెంట్ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సంతోషిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు నుంచి ఒకవేళ నీకు మారు మనసు లేకపోతే ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలారా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో నుండి ఈ వాగ్దానం చూస్తున్నా, దేవుడు చెప్తా ఉన్నాడు, మారు మనసు పొందినటువంటి వ్యక్తిని బట్టి నేను సంతోషిస్తాను. ఒక్క పాపి విషయమై మారు మనసు ఎవరైతే పొందుతారో, వారి పాపాలను కడిగి వేసుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించి ఈరోజే మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాలని తెలియజేస్తూ ఈ వాగ్దానం ద్వారా అనేక మంది తెలుసుకోవాలని మరి ఈ వాగ్దానం తెలియపరుస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, జీవం కలిగిన తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. శక్తి కలిగిన దేవుడు, ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, మారు మనసు పొందండి, విశ్వాసం ఉంచండి, బ్యాప్టిజం పొందుడి అని మీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో బిడ్డలందరూ కూడా మారు మనసు లేని వారు మారు మనసు పొందుకొనుగా
ఏ సమస్యలతో ఉన్న చీకటి ప్రభావాలతో బాధపడుతున్నవారు, రోగాలతో బాధపడుతున్నవారు, ఏ సమస్యతో బాధపడుతున్న యేసు నామములో విడుదల కలుగునుగా. యేసు నామములు ఇప్పుడే ప్రకటిస్తూ ఉన్నాను. దీవించండి తండ్రి. ఇదిగో నాయన, ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి. కోర్టు సమస్యలు, కేసులు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, మానసిక వ్యాధులు, ప్రతి విధమైన శరీర రోగాలు యేసు నామములో విడుదలైపోవాలి. కార్యాలు జరుగునుగా. దేవా, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మరి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.